హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఇప్పుడు మనకి ప్రెసెంట్ 20,000 బిలోలో రెండు బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి iQoo Z7, అలాగే మీకు ఇంకొకటి OnePlus Nord CE3 లైట్. ఈ మొబైల్ అయితే మనకి రీసెంట్గా రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి రెండు మొబైల్స్ 20,000 బిలోలో బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. కాకపోతే కొన్నిట్లో మైనస్ ఉన్నాయి, కొన్నిట్లో ప్లస్లు అయితే ఉన్నాయి. మీకు OnePlusలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. అలాగే మీకు iQoo Z7లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. బట్ మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఏ మొబైల్ సూట్ అవుతుందో మీకు అయితే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు అయితే ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. ఒకవేళ 20,000 బిలోలో మీరు బెస్ట్ మొబైల్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెండింటిని అయితే కంపేర్ చేసి మనకి 20,000 బిలోలో ఏది బెస్ట్ మొబైల్ ఒక నిర్ణయానికి అయితే వద్దాం. ఫస్ట్ మనకి OnePlus చూసుకుంటే OnePlus బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB అయితే వస్తుంది. మీకు ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ర్యామ్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకొక 8GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. మీకు టోటల్గా 16GB ర్యామ్ అయితే ఉంటుంది. బట్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 19,999 రూపాయలు పెట్టారు. ₹1 తక్కువ 20,000 అని చెప్పొచ్చు. అలాగే మనకి iQoo Z7 చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB అయితే వస్తుంది. ఇందులో మీకు LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇది మీకు ఇంకో 6GB మీకు ఎక్స్పెండబుల్ ర్యామ్ అయితే చేసుకోవచ్చు. మీరు వర్చువల్ ర్యామ్గా ఇంకో 6GB అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు టోటల్గా 16GB మీకు 12GB ర్యామ్ అయితే అవుతుంది. మీకు ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. బట్ ఇది మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే 19,000 అయితే వస్తుంది. 18,999 రూపాయలు అని చెప్పొచ్చు. కాకపోతే మీకు iQoo Z7లో మీకు ఒక్కొక్కసారి కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 1,500 అయితే మీకు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు డెబిట్ కార్డు మీద కొన్ని బ్యాంక్స్ అయితే ఇస్తున్నాయి. మీకు కొన్ని ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్ అప్లై అయితే మీకు 17,500 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు OnePlus Nord CE3 లైట్తో కంపేర్ చేస్తే మీకు కొంచెం ప్రైస్ అయితే ఇది తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు డిస్ప్లే చూసుకుంటే OnePlusలో 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకైతే ఇందులో ఎలాంటి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు. ఓన్లీ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. బట్ ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. చాలామంది అయితే ఈ బడ్జెట్లో AMOLED డిస్ప్లే ఇష్టపడుతుంటారు. బట్ మనకి OnePlus బడ్జెట్లో 20,000 బిలోలో తీసుకొచ్చే మొబైల్స్లో మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకురాదు. లాస్ట్ తీసుకొచ్చినాం OnePlus Nord CE2 లైట్ కూడా మనకి IPS LCD డిస్ప్లే తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు కూడా IPS LCD డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే మీకు iQooలో చూసుకుంటే iQoo Z7లో చూసుకుంటే మీకు 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. మీకు ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే పరంగా మీకు OnePlusతో కంపేర్ చేస్తే మీకు iQoo Z7లో మీకు కొంచెం క్వాలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లే కాబట్టి మీకైతే మీరు ఎక్కువ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళైతే మీకైతే iQoo సూట్ అవుతుందని చెప్తాను. ఒకవేళ మీకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ కాదనుకుంటే అప్పుడు మీరు OnePlus కోసం ఆలోచించవచ్చు. బట్ మీకు డిస్ప్లే ఎక్కువ మూవ్స్ చూస్తుంటారు అలా అనుకుంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా iQoo Z7 మాత్రం మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. AMOLED డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మనకి OnePlusతో కంపేర్ చేస్తే. అలాగే ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే మనకి OnePlusలో చూసుకుంటే Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 5G ప్రాసెసరే. మీకు ఇప్పుడు iQoo Z7లో చూసుకుంటే MediaTek Dimensity 920 5G ప్రాసెసర్ ఇది. దీంతో కంపేర్ చేస్తే మీకు ఇది కొంచెం డౌన్లో ఉంటుందని చెప్పొచ్చు. Qualcomm Snapdragon 695. మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరైతే OnePlusకి అయితే చూడకండి. ఈ 695 ప్రాసెసర్ అయితే మీకు అంత పవర్ఫుల్ అయితే కాదు. మీరు 920 ప్రాసెసర్ మీకు iQoo యూస్ చేసిన ప్రాసెసర్ మాత్రం కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఎక్కువసేపు ఆడినా మీకైతే ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. మీ గేమింగ్ కూడా చాలా బాగా అయితే పనికి వస్తుంది iQoo Z7. బట్ మీకు OnePlus మాత్రం మీరు హెవీ గేమర్ అయితే మీకు ఈ మొబైల్ అయితే పనికిరాదు. నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడే వాళ్ళైతే మీకు బాగానే ఉంటుంది. కానీ మీరు హెవీగా గేమ్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మీరు iQoo Z7 అయితే తీసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. మీకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకు iQoo Z7 కొంచెం హెడ్జ్లో అయితే ఉంటుంది. మీకు OnePlus Nord CE3 లైట్తో కంపేర్ చేస్తే మీకు iQoo Z7 కొంచెం హెడ్జ్లో అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనకి ఈ OnePlusలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు 198 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. మీరు 3x దాకా లాస్లెస్ జూమ్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. మీకు కెమెరా అయితే బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం మీకు కొంచెం బాగుంటుంది. కాకపోతే మీకు ఇందులో మీకు OIS అయితే ఉంటుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మీకు ఉంటే కెమెరా మీకు వీడియోస్ తీసేటప్పుడు ఫోటోలు తీసేటప్పుడు మీకు చాలా బాగుంటాయి. మీకు
స్టెబిలేషన్ అయితే బాగుంటుంది. అదైతే మనకి iQOO Z7లో అయితే ఉంటుంది, బట్ ఇందులో అయితే లేదు. మీకు ఇందులో EIS అయితే ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్. దీంతో కంపేర్ చేస్తే మనకి OIS కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇందులో అయితే OIS అయితే లేదు, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ కెమెరా వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ 4K దాకా రికార్డింగ్ అయితే చేయలేరు, ఓన్లీ 1080p వరకే రికార్డింగ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్కి ఈ 4K సపోర్ట్ అయితే ఉండదు, 695 ప్రాసెసర్ కాబట్టి. మీకైతే 4K వీడియోలు తీయాలనుకుంటే మాత్రం ఇందులో అయితే మీకు కుదరదు. మీరు 4K వీడియోలు తీయాలనుకుంటే మీకు iQOO Z7లో మీరైతే 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు, బట్ ఇందులో మీకు 4K సపోర్ట్ అయితే లేదు, ఇదొక మైనస్ అని చెప్పొచ్చు మనకి. అలాగే ఇందులో మీకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఫ్రంట్ కెమెరా మనకి నార్మల్ 20,000 బిలోలో కెమెరాస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మీకు iQOO Z7 చూసినా, అలాగే OnePlus Nord CE3 లైట్ చూసినా మీకు ఫ్రంట్ కెమెరా మీకు ఈక్వల్గా అయితే ఉంటుంది, బట్ బ్యాక్ కెమెరాకి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. మీకు iQOO Z7లో మీకు బ్యాక్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది OISతో అయితే వస్తుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఈ కెమెరాలో అయితే ఉంటుంది. ఈ కెమెరాకి మనకి 20,000 బిలోలో ఏ మొబైల్స్లో అయితే మీకు OIS అయితే ఉండదు, మీకు ఇందులోనే ఉంటుంది. మీరు వీడియోస్ అలాగే ఫొటోస్ ఎక్కువ తీస్తున్నాం, మీకైతే ఈ ఫోన్ మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అని చెప్తాను. ఎందుకంటే బ్యాక్ కెమెరాలో మీకు OIS ఉండడం వల్ల మీరు వీడియోస్ తీసేటప్పుడు ఫోటోలు కానీ మీరు తీసేటప్పుడు మీకు స్టెబిలేషన్ మీకు చాలా బాగుంటుంది. ఇలా అయితే మనకి OnePlusలో అయితే ఇది మిస్ అయింది, ఇది ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకో కెమెరా చూసుకుంటే మీకు 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు 4K వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు 4K వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు, బట్ మనకి OnePlus CE3 లైట్లో 4K వీడియో ఆప్షన్ అయితే లేదు, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. మీకైతే 4K వీడియో అయితే బాగా అయితే ఇందులో తీసుకోవచ్చు. అలాగే మీకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు రెండు కెమెరా అయితే సిమిలర్గా మీకు ఈక్వల్గానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, బట్ మీకు ఫ్రంట్ కెమెరా అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే మనకి OnePlus Nord CE3 లైట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. మీకు ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఈ iQOO Z7లో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి iQOOతో కంపేర్ చేస్తే మనకి ఇది OnePlusలో మీకు కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది బ్యాటరీ పరంగా, అలాగే ఛార్జింగ్ పరంగా మీకు కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ మీకు బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు OnePlusని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఛార్జింగ్ బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీకు OnePlus అయితే చాలా బాగుంటుంది. బట్ iQOOలో మాత్రం మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్ ఛార్జింగ్ స్పీడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మీకు OnePlus మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్స్ మీకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీకు సూపర్ హుక్ ఛార్జింగ్ కాబట్టి ఈ OnePlus ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రం బెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి మొబైల్ మార్కెట్లో చూసుకుంటే మనకి సూపర్ హుక్ ఛార్జింగ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు బ్యాటరీ పరంగా ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి OnePlus అయితే కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది, మీకు ఈ iQOO అయితే కొంచెం డౌన్లో అయితే ఉంటుంది. మీరు బ్యాటరీ పరంగా మీకు బ్యాటరీ ఛార్జింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరైతే OnePlus అయితే మీకు చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే ఇందులో మీకు రెండు మొబైల్స్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. వీలైతే రెండు మొబైల్స్లో అయితే మిస్ చేయలేదు. అలాగే మీకు రెండు ఫోన్లో మీకు హైబ్రిడ్ స్లాట్తో అయితే వస్తాయి. మీరు ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు OnePlusలో మీరు 1 TB దాకా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మరి మీరు iQOO Z7లో చూసుకుంటే మీరు 1 TB దాకా మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మీకు స్టోరేజ్ పరంగా రెండు మొబైల్స్లో ఎలాంటి మైనస్లు అయితే ఉండవు. మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవడానికి మీకు అయితే SD కార్డ్ వేసి 1 TB దాకా మీరు అయితే ఈ రెండు మొబైల్స్ని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు స్పీకర్ చూసుకుంటే మనకి OnePlusలో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి, మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ మీకు iQOOలో మాత్రం సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. మనకి స్పీకర్ పరంగా చూసుకుంటే మీకు OnePlus కొంచెం హెడ్జ్లో అయితే ఉంటుంది. మీరు iQOOలో చూసుకుంటే కొంచెం సింగిల్ స్పీకర్ కాబట్టి మీకైతే కొంచెం వాల్యూమ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెండిట్లో Android version 13 మీద అయితే రన్ అవుతున్నాయి. OS చూసుకుంటే మనకి OnePlusలో Oxygen OS 13.1 ఉంటుంది. అలాగే మీకు iQOOలో మీకు Fun Touch OS 13.1 మీద అయితే రన్ అవుతాయి. మీకు రెండిట్లో మీకు 13.1 అయితే మీకైతే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మనకి OnePlus చూసుకుంటే మాత్రం కొంచెం హెడ్జ్లో అయితే ఉంటుంది OS పరంగా. చాలామంది OnePlus మొబైల్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే Oxygen OS అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, మీకు క్లీన్ యూఐ అయితే ఉంటుంది, మీకు చాలా ఫాస్ట్గా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మీకు Fun Touch OS కంపేర్ చేస్తే మాత్రం మీకు OnePlus OS మాత్రం Oxygen OS ది బెస్ట్ OS అని చెప్పొచ్చు. చాలామంది అయితే OS కోసమే మొబైల్స్ అయితే తీసుకోవాలని చూస్తారు. బట్ ఒకవేళ మీకు Oxygen OS మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా OnePlus అయితే తీసుకోండి. మీకు అవసరం లేదు మాకు ఎక్కువ ఫీచర్ కావాలని మాకు మొబైల్లో అనుకుంటే మాత్రం మీరు Fun Touch OSకి అయితే వెళ్ళొచ్చు. మీకు iQOO Z7లో iQOO Z7లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి, మీకు చాలా బాగుంటాయి. గేమింగ్లో మాత్రం మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, మోషన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరైతే మోషన్ కంట్రోల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు
మన ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి వన్ ప్లస్తో కంపేర్ చేస్తే iQOO Z7లో మాత్రం కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఫన్ టచ్ ఓఎస్ కాబట్టి, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫన్ టచ్ ఓఎస్కి. అలాగే వన్ ప్లస్ చూసుకుంటే మనకి ఆక్సిజన్ ఓఎస్ మనం చెప్పొచ్చు, ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు డైలీ లైఫ్లో యూస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు, మీకు చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఓఎస్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఆక్సిజన్ ఓఎస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే వన్ ప్లస్కి అయితే వెళ్ళండి, ఎందుకంటే మనకి మనకి ఫన్ టచ్ ఓఎస్ కంపేర్ చేస్తే మనకి ఆక్సిజన్ ఓఎస్ కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఫీచర్స్ కూడా మనకి వన్ ప్లస్లో యాప్ లాక్ డ్యూయల్ యాప్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీకు వన్ ప్లస్ ఆక్సిజన్తో ఓఎస్తో కంపేర్ చేస్తే మీకు ఫన్ టచ్ ఓఎస్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి, మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. మీ ప్రయారిటీని బట్టి మీరైతే చూసుకోండి. మీకు మెయిన్గా డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే, ఫస్ట్ డిస్ప్లే అనుకుంటే మీరు iQOO Z7కి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ ప్రాసెసర్ అయినా మీకు iQOO Z7 కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం వన్ ప్లస్ అయితే కొంచెం ఎడ్జ్లో అయితే ఉంటుంది. కెమెరా పరంగా చూసినా మీకైతే మీకు iQOO Z7 కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది కాబట్టి మీకైతే iQOOనే కొంచెం బెటర్ అని చెప్తాను నేనైతే. అలాగే ఇందులో మీకు ఫీచర్స్ పరంగా చూసుకున్నా మీకు iQOO Z7 అయితే ఉంటుంది. పరంగా మీ ప్రయారిటీ ఏదో మీరైతే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మెయిన్గా డిస్ప్లే, కెమెరాస్, అలాగే మీకు ఫీచర్స్, మీరు ప్రాసెసర్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరైతే ఖచ్చితంగా iQOO Z7కి అయితే వెళ్ళండి, మీకైతే అక్కడ చాలా బాగుంటాయి. అలాగే ఒకవేళ మీకు మెయిన్గా బ్యాటరీ, ఓఎస్ మీరు స్మూత్గా ఉండాలి, ఆక్సిజన్ ఓఎస్ అనుకుంటే మాత్రం మీకు బ్యాటరీ, ఓఎస్ బ్రాండ్ ఈ మూడు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరైతే వన్ ప్లస్కి అయితే వెళ్ళండి. వన్ ప్లస్ నాట్ C3 లైట్లో ఇవి మూడే ప్లస్ పాయింట్స్. ఒకటి మనకి బ్రాండ్, అలాగే నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్, అలాగే ఇంకోటి చూసుకుంటే ఆక్సిజన్ వాయిస్. ఈ మూడు దీంట్లో ప్లస్ పాయింట్స్. అలాగే మిగతా అన్ని విషయాల్లో మాత్రం మనకైతే iQOO Z7 మనకి ఒక ఎడ్జ్లో అయితే ఉంటుంది. మీకు ప్రైస్ పరంగా వన్ ప్లస్తో కంపేర్ చేస్తే మీకు iQOO Z7 మీకు కొంచెం తక్కువకి వచ్చే ప్రైస్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ప్రయారిటీ అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. మీకు బ్యాటరీ, మీకు బ్రాండ్, అలాగే మీకు ఓఎస్ ఎక్కువ ఇష్టం అయితే మాత్రం మీరైతే వన్ ప్లస్కి వెళ్ళండి. ఒకవేళ మీకు మిగతా అన్ని ఫీచర్స్ బాగుండాలి, బడ్జెట్లో మన గేమింగ్, డిస్ప్లే, అలాగే ఎవ్రీథింగ్ స్పెషల్ ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా iQOO Z7 అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ రెండు కంపారిజన్ అయితే మీ ప్రయారిటీని బట్టి మీరైతే ఏ మొబైల్ కావాలో చూస్ చేసుకోండి. నాకైతే నా పిక్ మాత్రం iQOO Z7 అని చెప్తాను, ఎందుకంటే మీకు గేమింగ్ పరంగా అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే iQOO Z7 తీసుకోమని నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.